హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. అండ్ నిన్న చెప్పాను కదండి, నిన్నటి వ్లాగ్లో అన్నవరం వెళ్తున్నామని. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, 8 o'clockకి స్టార్ట్ అయ్యాం. అండ్ బస్ దొరికేసరికి చాలా లేట్ అయ్యింది. సో ఫైనలీ 8:30 అలా బస్ దొరికింది మాకు. సో గాజువాక నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ అన్నవరం రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 11:30 అయిపోయిందండి. ఇప్పుడు 11:30కి దిగిపోయాం. అండ్ అక్కడ ఆటో తీసుకొని కొండపైకి స్టార్ట్ అయ్యాం. కార్తీక మాసంలో వ్రతం చేయించుకోవడం అంటే చాలా లక్ ఉండాలి గాయస్. అందులోనూ అనుకోగానే వెళ్ళాలంటే ఇంకా అదృష్టం ఉండాలి. 2 years నుంచి ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ స్వామి నుంచి మాకైతే పర్మిషన్ రాలేదు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చింది. దట్టు తన బర్త్డే రోజు వెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించింది. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ వాళ్ళ స్కూల్, కాలేజెస్, వాళ్ళ స్టడీస్, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మేమిద్దరం వెళ్ళాం గాయస్. అండ్ ఫైనల్లీ కొండపైకి రీచ్ అయిపోయాం. అండ్ ఆటో ఇక్కడ వరకే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం నడుచుకొని లోపలికి వెళ్ళాలి. టెంపుల్కి పక్కనే షెడ్లా కనిపిస్తుంది మనకి. అక్కడ మనకి వ్రతం టికెట్స్ అవి అమ్ముతారు. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అండ్ పక్కనే మీకు వ్రతం కావాల్సిన సెట్ కూడా అమ్ముతారు. అవి కూడా కొనుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. కార్తీక మాసం ఎండింగ్ అవ్వడం వల్లనేమో జనం తక్కువగా ఉన్నారు. అదే కార్తీక మాసం స్టార్టింగ్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది టెంపుల్. ఇదంతా టెంపుల్ లోపల వ్యూ గైస్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి వ్రతం చేయించుకోవడానికి. అండ్ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది, అక్కడ చెట్టు కింద అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. సో వ్రతం చేయించుకొని వచ్చాక దీపాలు వెలిగిద్దామని మేము లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ వ్రతంకి కావాల్సిన కొన్ని సామాన్లు మనకి టెంపుల్ వాళ్ళే ఇస్తారు. అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం వ్రతం చేసుకోవడానికి. అండ్ పంతులు గారి కోసం వెయిటింగ్ అన్నమాట, వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని. అండ్ ఇక్కడ వ్రతం పూర్తయిపోయింది. అండ్ చాలా బాగా జరిగింది వ్రతం అయితే. అండ్ మీలో ఎంతమందికి ప్రసాదం అంటే ఇష్టం? అన్నవరం ప్రసాదం మాకైతే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ 365 ఒత్తులు కూడా వెలిగించాం చెట్టు కింద. అండ్ పక్కనే అమ్ముతారు మనకి. ఇక్కడ ప్రసాదాలు తీసుకొని రిటర్న్ బయలుదేరిపోయాం. అండ్ అప్పటికే 2:30 అయితే అయిపోయింది. నాకైతే ఫుల్ ఆకలి వేసింది. అండ్ వెంటనే కొండ కిందకి దిగిపోయి హోటల్కి వెళ్ళి లంచ్ కూడా చేసేసాం. లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఓకే గాయస్, ఈరోజు అన్నవరం వ్లాగ్ పార్ట్ 1తో మీ ముందుకు వచ్చాను. అండ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2తో బర్త్డే సెలబ్రేషన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ గాయస్.